ఈ వీడియోలో ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ టెస్ట్ నవంబర్ 2020 ఈ సెషన్ సంబంధించిన ఎగ్జామినేషన్ 7వ తేదీ ఆగస్టు 2021లో జరిగింది. మరి పేపరు కోడ్ 97. ఈ 97 లో ఇచ్చిన ప్రశ్నలు మరి వాటి యొక్క సమాధానాలు ఈ వీడియోలో చూద్దాం. 1వ ప్రశ్న, విచ్ ఈస్ ద అపెక్స్ బాడీ ఆఫ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్? పంచాయత్ ఇన్స్టిట్యూషన్స్ లో అపెక్స్ బాడీ జిల్లా పరిషత్ అవుతుంది. హౌ మెనీ academic papers a student shall answer in SSC public examinations as per GOMS number 63, education dated 16/1/1969. 1969 జనవరి 16వ తేదీ వచ్చినటువంటి GOMS నంబర్ 63 ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రకారము ఒక ఎస్ఎస్సి విద్యార్థి 6 అకాడమిక్ పేపర్స్కు సమాధానాలు రాయవలసి ఉంటుంది. As per Panchayat Raj Conduct of Elections Act 1994, the right to vote is specified in dash. రైట్ టు ఓట్ అన్నది 1994 పంచాయత్ రాజ్ చట్టం ప్రకారము ఏ రూల్లో పొందుపరిచి ఉన్నది అంటే రూల్ నంబర్ 8. హూ ఈజ్ ఆథరైజ్డ్ టు ఎఫెక్ట్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ టీచర్స్ ఇన్ మండల్ స్కూల్స్? మరి మండల స్థాయిలో ఉపాధ్యాయుల యొక్క ట్రాన్స్ఫర్స్ ఎవరు ఆథరైజ్ అయి ఉంటారు అంటే దీనికి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఈఓ గారు ఉంటారు. ద ఇమ్మీడియట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద డిటెన్షన్ ఆఫ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ ఇన్ పోలీస్ కస్టడీ ఎక్సీడింగ్ 48 hours. మరి 48 గంటలకు మించి ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ పోలీస్ కస్టడీలో ఉన్నట్టయితే దానికి పర్యవసానంగా డీమ్డ్ సస్పెన్షన్ అటువంటిది జరుగుతుంది. యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ ఎంఈఓ. మరి ఎంఈఓ పోస్ట్ అన్న దానికి యూనిట్ ఏంటి అంటే డిస్ట్రిక్ట్. ద ఇష్యూ ఆఫ్ డూప్లికేట్ ఎస్ఎస్సి ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ విచ్ సబ్ రూల్ ఆఫ్ ఎస్ఎస్సి స్కీమ్? ఎస్ఎస్సి స్కీమ్ ప్రకారము డూప్లికేట్ ఎస్ఎస్సి సర్టిఫికెట్ ఏ రూల్ ప్రకారము ఇవ్వబడుతుంది అని రూల్ నంబర్ 8లో ఎక్స్ప్లెయిన్ చేయబడడం జరిగింది. ఇఫ్ పంచాయత్ ఈస్ డిజాల్వ్డ్, ఎలక్షన్స్ షల్ బి కండక్టెడ్ విత్ ఇన్ డాష్. పంచాయత్ అన్నటువంటిది డిజాల్వ్ అయినట్టయితే లేదా రద్దు చేయబడినట్టయితే మరి ఎలక్షన్స్ ఎంత లోపల నిర్వహించాలి అంటే 6 నెలల లోపల నిర్వహించాల్సి ఉంటుంది. ద నంబర్ ఆఫ్ మోడల్ స్కూల్స్ ఫంక్షనింగ్ అట్ ప్రెసెంట్ ఇన్ ఏపీ అండర్ ఏపీ మోడల్ స్కూల్ సొసైటీ. ఏపీ మోడల్ స్కూల్ సొసైటీ ప్రకారము దీని కింద ప్రస్తుతము మనకు 164 మోడల్ స్కూల్స్ రన్ అవుతూ ఉన్నాయి. హూ ఈజ్ ద అపాయింటింగ్ అథారిటీ ఆఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ జెడ్పీపీ యాజ్ పర్ యాక్ట్ 41 ఆఫ్ 2006? 2006 ప్రకారం జిల్లా ప్రజా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని ఎవరు నియమిస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎక్స్పాండ్ ఎస్సీఈఆర్టీ అందరికి తెలిసినదే, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఆర్ నాట్ ట్రూ? నిజం కానిది స్టేట్మెంట్ ఏదన్నది మనం ఆన్సర్ చేయాలి. 1వది, ఇంక్రిమెంట్స్ ఫాలింగ్ డ్యూ డ్యూరింగ్ సస్పెన్షన్ పీరియడ్ షెల్ బి యాడెడ్ ఇన్ సబ్సిస్టెన్స్ అలవెన్సెస్. Government employee cannot be suspended with retrospective effect. Empanelment for promotion is barred during the period of suspension. ఇక ఇందులో ఆప్షన్ సి అనేటువంటిది స్టేట్మెంట్ తప్పుగా ఉన్నది. ద ఫాలోయింగ్ అథారిటీ ఈస్ డిఫైన్డ్ అండర్ రూల్ 2 ఆఫ్ సి ఆఫ్ సివిల్ సర్వెంట్స్ రూల్ 1991. సిసిఏ రూల్స్ ప్రకారము రూల్ ఆఫ్ 2 ఆఫ్ సి సివిల్ సర్వీసెస్ లో దేని గురించి ప్రస్తావించబడింది అంటే డిసిప్లినరీ అథారిటీ. ద కాంపిటెంట్ అథారిటీ టు గ్రాంట్ ఎగ్జంప్షన్ ఆఫ్ ద ఏజ్ లిమిట్ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్కు ఏజ్ రిలాక్సేషన్ లేదా ఎగ్జంప్షన్ ఇవ్వడం అనేది డిఈఓ గారి చేతుల్లో ఉంటుంది. ద ఎస్ఎస్సి బోర్డ్ షల్ మీట్ అట్లీస్ట్ డాష్ ఇన్ ఏ ఇయర్. ఎస్ఎస్సి బోర్డ్ అనేటువంటిది ఒక సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా సమావేశం నిర్వహించవలసి ఉంటుంది. హూ ఈజ్ ఎంపవర్డ్ టు కండక్ట్ ఎలక్షన్స్ టు ద
గ్రామ పంచాయత్స్. గ్రామ పంచాయతీలకి ఎలక్షన్స్ నిర్వహించడం అనేది ఎవరి యొక్క విధి లేదా డ్యూటీ అంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ యొక్క డ్యూటీ. ద నంబర్ ఆఫ్ పర్మనెంట్ ఇన్వైటీస్ టు ద మీటింగ్స్ ఆఫ్ జిల్లా పరిషత్. మరి జిల్లా పరిషత్కు శాశ్వత ఆహ్వానితులు ఎంతమంది ఉంటారు అంటే 5 మంది. ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఐఏఎస్సి కమ్స్ అండర్ విచ్ కేటగిరీ ఇన్ ఏపీఈఎస్ రూల్స్. మరి ఏపీఈఎస్ రూల్స్ ప్రకారము ఐఏఎస్సి అంటే ఇక్కడ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఐఏఎస్సి అన్నటువంటిది కేటగిరీ 3 ఆఫ్ క్లాస్ 1 కింద వస్తుంది. ద మార్క్స్ రిక్వైర్డ్ టు పాస్ హిందీ సబ్జెక్ట్ ఇన్ ఎస్ఎస్సి ఆర్. మరి ఎస్ఎస్సిలో హిందీ సబ్జెక్ట్ పాస్ కావడానికి 20 మార్కులు రావాల్సి ఉంటుంది. ద యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ యాజ్ పర్ ఏపీఈఎస్ రూల్స్. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అపాయింట్మెంట్ అనేది దేన్ని యూనిట్గా చేసుకొని ఈ పోస్ట్ శాంక్షన్ అవుతాయంటే జోన్ను బేస్ చేసుకొని డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అనేది అపాయింట్మెంట్స్ అవ్వడం జరుగుతుంది. ఇన్ విచ్ ఇయర్ ఇంటర్మీడియట్ కోర్స్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఏపీఓఎస్ఎస్. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీలో ఇంటర్మీడియట్ను ఎప్పటి నుంచి అమల్లోకి తెచ్చారు? 2010-11. ద అప్లికబిలిటీ ఆఫ్ సివిల్ సర్వీసెస్ సిసిఏ రూల్స్ 1991 ఈజ్ డిస్కస్డ్ అండర్. ఈ సివిల్ సర్వీస్ రూల్స్ అన్నది ఏ రూల్ ప్రకారము లేదా ఏ రూల్ క్రింద డిస్కస్ చేయడం జరిగింది అంటే రూల్ నంబర్ 3. రూల్ 22 ఆఫ్ సిసిఏ రూల్స్ 1991 డీల్స్ విత్ ద ప్రొసీజర్ ఫర్. 1991 సిసిఏ రూల్స్ ప్రకారము రూల్ నంబర్ 22 అన్నది దేన్ని గురించి చెప్తుంది? ఇంపోజింగ్ మైనర్ పెనాల్టీస్. వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ ఫర్ అన్ ఎంక్వైరీ ఆఫీసర్ టు ఫైనలైజ్ ద ఎంక్వైరీ అగెన్స్ట్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ యాజ్ పర్ సివిల్ సర్వీస్ రూల్స్ 1991. 1991 మనకు సిసిఏ రూల్స్ ప్రకారము ఒక గవర్నమెంట్ సర్వెంట్ పైన వచ్చినటువంటి అలిగేషన్స్కు ఎంక్వైరీ ఆఫీసరు ఎంత టైం లోపల తన యొక్క ఎంక్వైరీని ఫైనలైజ్ చేయవలసి ఉంటుంది అంటే 6 నెలలు. ద పర్సెంటేజ్ ఆఫ్ అటెండెన్స్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ ఆఫ్ 8, 9 and 10 క్లాసెస్ ఇన్ ఈచ్ స్కూల్ ఇయర్. మనకు 8, 9, 10 తరగతులకు ప్రతి సంవత్సరము అటెండెన్స్ 75% ఉండాలి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పర్మనెంట్ ఇన్వైటీ టు మీటింగ్స్ ఆఫ్ జిల్లా పరిషత్. ఈ కింద కనబరిచిన వారిలో ఎవరు పర్మనెంట్ ఇన్వైటీ కారు జిల్లా పరిషత్కు అన్నటువంటిది ప్రశ్న. ఇందులో జాయింట్ కలెక్టర్ అన్నటువంటిది ఆన్సర్. జాయింట్ కలెక్టర్ గారు పర్మనెంట్ ఇన్వైటీ కాదు. హూ లుక్స్ ఆఫ్టర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ యాజ్ పర్ ఏపీ పంచాయత్ రాజ్ యాక్ట్. ఇక్కడ మహిళలు మరియు పిల్లల యొక్క సంక్షేమాన్ని ఏపీ పంచాయత్ రాజ్ యాక్ట్ ప్రకారము రూరల్ ఏరియాస్ లో ఎవరు చూసుకుంటారు అన్నటువంటిది ప్రశ్న. ఇందులో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వింగ్ ఆఫ్ ఎంపీపీ మండల ప్రజా పరిషత్లో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వింగ్ అన్నది చూసుకుంటుంది. హూస్ డెసిషన్ షల్ బి ఫైనల్ ఇఫ్ ఎనీ డౌట్ అరైజెస్ విత్ రిగార్డ్ టు అప్లికబిలిటీ ఆఫ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1991. మరి 1991 సివిల్ సర్వీస్ రూల్స్లో ఏదైనా ఒక డెసిషన్ పైన డౌట్స్ వచ్చినట్టయితే ఎవరి యొక్క నిర్ణయము ఫైనలైజ్ అవుతుంది అంటే గవర్నమెంట్. అండర్ విచ్ రూల్ ద విత్డ్రాయల్ ఆఫ్ క్యాండిడేచర్ ఆఫ్ ఏ క్యాండిడేట్ ఈ స్పెసిఫైడ్ యాజ్ పర్ పంచాయత్ రాజ్ రూల్స్ 1994. పంచాయత్ రాజ్ రూల్స్ 1994 ప్రకారము ద విత్డ్రాయల్ ఆఫ్ క్యాండిడేచర్, ఒక అభ్యర్థి తన యొక్క అభ్యర్థిత్వాన్ని విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఏ రూల్ ప్రకారము అది చర్చించబడింది అంటే రూల్ నంబర్ 10. యాజ్ పర్ సివిల్ సర్వీసెస్ సిసిఏ రూల్స్ 1991 ద ప్రొసీజర్ ఫర్ ఇంపోజింగ్ మేజర్ పెనాల్టీస్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ అండర్ విచ్ రూల్. మేజర్ పెనాల్టీస్ అన్నటువంటిది సిసిఏ రూల్స్ ప్రకారము ఏ రూల్లో పొందుపరిచి ఉన్నది? రూల్ నంబర్ 20. హూ షాల్ రివ్యూ ద కేస్ ఆఫ్ సస్పెన్షన్ ఆఫ్ గవర్నమెంట్ సర్వెంట్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఏసీబీ ఇన్వెస్టిగేషన్ విత్ రిప్రజెంటేటివ్
at an interval of 6 months. Who shall review the cases of suspension of government servants arising out of ACB investigation with ACB representative at an interval of 6 months? మరి ఇక్కడ ఏసీబీకి సంబంధించిన వాటిల్లో ఎవరు రివ్యూ చేస్తారు అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కన్సర్న్డ్. ద రూల్స్ రిలేటింగ్ టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ ఏపీ పంచాయత్ సమితి అండ్ జిల్లా పరిషత్ యాక్ట్ 1959 వర్ ఇష్యూడ్ ఇన్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కు సంబంధించినటువంటి రూల్స్ ఏపీ పంచాయత్ సమితి అండ్ జిల్లా పరిషత్ యాక్ట్ 1959 అన్నది ఎప్పుడు ఇష్యూ చేయబడింది? జిఓ ఎంఎస్ నంబర్ 1109 PR dated 26/10/1965. What is the term of సర్పంచ్ who is elected in ordinary elections? గ్రామానికి ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ గారి యొక్క పదవీ కాలము 5 సంవత్సరాలుగా ఉంటుంది. The subsidiary rule of SSC scheme under which destruction of unclaimed secondary school certificate. మరి destruction of unclaimed secondary school certificate అన్నది రూల్ నంబరు 10 లో ప్రస్తావించబడింది as per SSC rules. What shall be the age for appearing of the SSC public examination by 31st August of the academic year? మరి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ కు అపేర్ అయ్యేటువంటి వ్యక్తులు లేదా విద్యార్థులు ఆగస్టు 31 నాటికి ఆ కన్సర్న్డ్ అకాడమిక్ ఇయర్ నాటికి 14 సంవత్సరాలు వారు కలిగి ఉండాలి. ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ నోటిఫైడ్ ద డాష్ యాజ్ అకాడమిక్ అథారిటీ ఫర్ అండర్టేకింగ్ curriculum and evaluation reforms and implementation of continuous and comprehensive evaluation in schools. ఆంధ్రప్రదేశ్లో ఈ కరికులము అలాగే ఎవాల్యుయేషన్ అలాగే రిఫార్మ్స్ ఇక ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ స్కూల్స్లో ఇవన్నిటినీ చూసుకోవడానికి ఎస్సీఆర్టీ అటువంటిది మనకు అథారిటీగా ఉంటుంది. వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ ఫర్ పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ డైట్? మరి డైట్లలో పనిచేసేటువంటి ప్రిన్సిపల్స్కు క్వాలిఫికేషను ఏమి అన్నటువంటిది ప్రశ్న. ఇక్కడ ఏ ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్. ఫస్ట్ లేదా సెకండ్ క్లాస్ లో పీజీను అలాగే ఫస్ట్ లేదా సెకండ్ క్లాస్ లో ఎడ్యుకేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో పాస్ అయిన వారు. ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ సిసిఈ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ యాజ్ పర్ ద integrated scheme of SSC notified wide GO MS number 63 of education dated 16/1/1969. The academic year is divided into dash. Academic year అన్నటువంటిది నంబర్ 63 ప్రకారము లాంగ్ అండ్ షార్ట్ టర్మ్ గా డివైడ్ అయి ఉంది. The CCE pattern of examination system has been introduced in Andhra Pradesh for classes 6 to 9 from the academic year. మరి 6వ తరగతి నుంచి 9వ తరగతి దాకా సిసిఈ ప్యాటర్న్ ఎగ్జామినేషన్ను ఎప్పటి నుంచి మన ఏపీలో మొదలు పెట్టడం జరిగింది అంటే 2015-16. యాజ్ పర్ రూల్ నంబర్ 27 ఆఫ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1991, ద డిసిప్లినరీ అథారిటీ షల్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ ద గవర్నమెంట్ సర్వెంట్స్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ 1991 సివిల్ సర్వీసెస్ రూల్ ప్రకారము డిసిప్లినరీ అథారిటీ ఒక గవర్నమెంట్ సర్వెంట్ పైన ఎవరి రికమెండేషన్స్ తో యాక్షన్స్ తీసుకోవచ్చు అంటే లోకాయుక్త. ద మదర్స్ నేమ్ వాస్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఫ్రమ్. మరి తల్లిగారి పేరును ఎస్ఎస్సి సర్టిఫికేట్ లో మార్చ్ 2011 నుంచి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఏపీసీఎస్ సిసిఏ రూల్స్ 1991 ఆర్ అప్లికబుల్ టు డాష్. మరి సిసిఏ రూల్స్ అన్నటువంటిది ఎవరికి అప్లికబుల్ అవుతాయి అంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు అప్లికబుల్ అవుతాయి. పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఏపీ ఎలక్షన్ కమిషన్ ఫర్ లోకల్ బాడీస్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ విచ్ సెక్షన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంచాయత్ రాజ్ యాక్ట్ 1994. లోకల్ బాడీస్ కు ఎలక్షన్ నిర్వహించేటువంటి పవర్స్ ను ఈ ఎలక్షన్ కమిషనర్ కు ఏ సెక్షన్ ప్రకారము ఆంధ్రప్రదేశ్ పంచాయత్ రాజ్ యాక్ట్ లో పొందుపరచడం జరిగింది అంటే సెక్షన్ 201. ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ జిల్లా పరిషత్ లేదా జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ వర్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ ఆఫ్ డాష్ ఆఫ్ ఏపీ పంచాయత్ రాజ్ యాక్ట్ ఆఫ్ 1994. పంచాయత్ రాజ్ యాక్ట్ 1994 ప్రకారము జిల్లా ప్రజా పరిషత్ కు ఎన్నిక కాబట్టినటువంటి చైర్పర్సన్ కు ఏ సెక్షన్ ప్రకారము
పవర్స్ ఉంటాయి అంటే 193. వాట్ ఈస్ జీపీఏ? మనకు జీపీఏ అంటే గ్రేడ్ పాయింట్ యావరేజ్. గ్రేడింగ్ సిస్టమ్ ఇన్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ వాస్ ఇంట్రొడ్యూస్డ్ ఫ్రమ్ డాష్. మరి గ్రేడింగ్ సిస్టమ్ ను ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ లో 2010 మార్చ్ నుండి పొందుపరచడం జరిగింది. విత్ హోల్డింగ్ ఆఫ్ ఇంక్రిమెంట్ విత్ క్యుములేటివ్ ఎఫెక్ట్ ఈస్ ఎ డాష్ పెనాల్టీ. ఇంక్రిమెంట్ ను విత్ హోల్డ్ చేయడం అనేది మేజర్ పెనాల్టీగా మనం చెప్పుకోవచ్చు. ద అథారిటీ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్టరల్ రూల్స్. ఎలక్టరల్ రూల్స్ ను తయారు చేయడంలో ఎవరు అథారిటీగా ఉంటారు? స్టేట్ ఎలక్షన్ కమిషన్. అండర్ విచ్ రూల్ స్టాపేజ్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ విత్ క్యుములేటివ్ ఎఫెక్ట్ ఈస్ ఇంపోజ్డ్ ఆన్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ యాజ్ పర్ ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1991. 1991 ప్రకారము సిసిఏ రూల్స్ ప్రకారము ఏ సెక్షన్ లేదా ఏ రూల్ ప్రకారం ఇంక్రిమెంట్స్ అన్నది స్టాప్ చేయబడుతుంది అంటే రూల్ 9 ఆఫ్ 6. హూ కాన్స్టిట్యూట్ ద ఫైనాన్స్ కమిషన్ యాజ్ పర్ సెక్షన్ 235 ఆఫ్ పంచాయత్ రాజ్ యాక్ట్ 1994. ఈ ఫైనాన్స్ కమిషన్ ను ఎవరు ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. అలోయింగ్ ఎస్ఎస్సి క్యాండిడేట్స్ టు అపియర్ ప్రైవేట్లీ వితౌట్ స్కూల్ స్టడీ వాస్ డిస్పెన్స్డ్ ఫ్రమ్. మరి ఎస్ఎస్సి విద్యార్థులను ప్రైవేట్ గా ఎప్పటి నుంచి అలౌ చేయడం జరిగింది అంటే 2017 మార్చ్. ద ఏపీ స్కూల్ ఎడ్యుకేషనల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ వర్ ఇష్యూడ్ ఇన్ 2009. ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషనల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అన్నది 2009లో జారీ చేయడం జరిగింది. ద సివిల్ సర్వీసెస్ ఆఫ్ ద స్టేట్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ డాష్ యాజ్ పర్ రూల్ 5 ఆఫ్ 1 ఆఫ్ సిసిఏ రూల్స్ ఇన్ 1991. 1991 సిసిఏ రూల్స్ ప్రకారము 5 క్లాస్ 1లో సివిల్ సర్వీసెస్ ఆఫ్ స్టేట్ అన్నది ఎన్ని రకాలుగా విభజించబడి ఉన్నది అంటే 2 రకాలు. సస్పెన్షన్ ఆఫ్ గవర్నమెంట్ సర్వెంట్ ఈస్ ఆఫ్ డాష్ టైప్ ఆఫ్ సిసిఏ రూల్స్ 1991. మరి సస్పెన్షన్స్ గవర్నమెంట్ సర్వెంట్ కి సంబంధించినవి 4 రకాలుగా ఉంటాయి. హూ ఈస్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఆఫ్ ఎంపీపీ? మండల ప్రజా పరిషత్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎవరు ఉంటారంటే డెవలప్మెంట్ ఆఫీసర్. ద కామన్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ మే బి ఇనిషియేటెడ్ అండర్ విచ్ రూల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1991. కామన్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ రూల్ నంబరు 24 ప్రకారము ఇనిషియేట్ చేయబడతాయి. వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ ఎలక్షన్ ఆఫ్ ఉప సర్పంచ్ ఆఫ్ గ్రామ పంచాయత్? గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్ యొక్క ఎలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఎలక్టెడ్ ఫ్రమ్ అమాంగ్ ద మెంబర్స్ ఆఫ్ గ్రామ పంచాయత్. ఎన్నుకోబడిన అంటే గ్రామ పంచాయతీలో ఎన్నుకోబడిన వ్యక్తుల చేత ఎన్నిక కాబడతారు. హూ ఈస్ ద హెడ్ ఆఫ్ జిల్లా పరిషత్? జిల్లా పరిషత్ కు హెడ్ గా సిఇఓ గారు ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ద అథారిటీ ఫర్ కరెక్షన్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ ఎస్ఎస్సి. ఎస్ఎస్సిలో డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అథారిటీగా ఉంటారు. ద అకౌంట్స్ ఆఫ్ జిల్లా పరిషత్ స్కూల్స్ ఆర్ ఆడిటెడ్ బై డాష్. మరి జిల్లా పరిషత్ అకౌంట్స్, జిల్లా పరిషత్ స్కూల్స్ అకౌంట్స్ లోకల్ ఫండ్ అథారిటీ వారు ఆడిట్ చేస్తారు. ద పోస్ట్ ఆఫ్ హెడ్ మాస్టర్స్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ ఈజ్ కేటగరైజ్డ్ యాజ్ ఫాలోస్ అండర్ ఏపీఈఎస్ రూల్స్. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్ ప్రకారము హెడ్ మాస్టర్ పోస్ట్ అన్నది ఏ కేటగిరీలో ఉంటుంది అంటే కేటగిరీ 1 ఆఫ్ క్లాస్ 3. వాట్ ఈస్ ద బేస్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ ద బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్? బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారి దగ్గర మనకు పిల్లల యొక్క సంబంధించి అటెండెన్స్ రిజిస్టర్ సెంట్ బై ద స్కూల్, దీన్ని బేస్ చేసుకుని వారు పిల్లల యొక్క రికార్డ్స్ ను మెయింటైన్ చేయడం జరుగుతుంది. విచ్ వన్ ఈస్ కన్సిడర్డ్ టు బి an authentic certificate for proof of date of birth? మరి కింది వాటిల్లో ఏ సర్టిఫికేట్ ని అథెంటికేట్ సర్టిఫికేట్ గా డేట్ ఆఫ్ బర్త్ ను పరిగణించడం జరుగుతుందంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్. ఇన్ కేస్ ద సస్పెన్షన్ పీరియడ్ ఇట్ సెల్ఫ్ ఈస్ ట్రీటెడ్ యాజ్ పనిష్మెంట్ అండర్ రూల్ 9 ఆఫ్ 5 ఆఫ్ ఏ ఆఫ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1991, the government shall be bailed for promotion for a minimum period of 1 year. Question number 67.
Under which rule a review petition is filed as per Civil Services CCA rules 1991? ఏ రూల్ ప్రకారము రివ్యూ పిటిషన్ అనేది ఫైల్ చేయడం జరుగుతుంది అంటే రూల్ నెంబర్ 41. వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ మెంబర్ ఆఫ్ ఎస్ఎస్సి బోర్డ్? ఎస్ఎస్సి బోర్డులో ఉన్నటువంటి సభ్యుల యొక్క టర్మ్ అంటే పదవీ కాలము 3 సంవత్సరాలు. అండర్ విచ్ రూల్ ద పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఫర్ అప్పీల్స్ హ్యాస్ బీన్ ఇండికేటెడ్ యాజ్ పర్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1991. మరి అప్పీల్స్ పైన లిమిటేషన్స్ అనేది ఏ రూల్లో పొందుపరిచి ఉంది అంటే రూల్ నంబర్ 35. హూ ఈస్ ద కాంపిటెంట్ అథారిటీ టు అవార్డ్ ఓరియంటల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్? ఓరియంటల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి కాంపిటెంట్ అథారిటీ సెక్రటరీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ విల్ హ్యావ్ ఓన్లీ వన్ పేపర్ ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్? మరి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ లో ఏ సబ్జెక్టు ఒక పేపర్ గానే ఉంటుంది, అది సెకండ్ లాంగ్వేజ్. ద ఆర్డర్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కూల్ టైమింగ్స్ యాజ్ పర్ ఆర్టీఈ యాక్ట్ 2009 వర్ ఇష్యూడ్ ఇన్. స్కూల్ టైమింగ్స్ ను ఇంప్లిమెంట్ చేయడానికి ఆర్టీఈ చట్టం ప్రకారము జీవో ఇష్యూ చేసిన డేటు జీఓఎంఎస్ నంబర్ 35 డేటెడ్ 27/4/2014. దీని ప్రకారము మరి స్కూల్ టైమింగ్స్ అనేవి అందులో పొందుపరచడం జరిగింది. ద ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీస్ రూల్స్ ఫర్ ఎంఈఓ రెవెన్యూ మండల్ అంటే అర్బన్ వర్ ఇష్యూడ్ ఇన్. అర్బన్ లో ఉన్నటువంటి ఎంఈఓలకు ఇక్కడ ఏపీ ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్ అన్నవి జీఓఎంఎస్ నంబర్ 11 ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ 31/2017. ద డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డ్ ప్రిపేర్స్ ద క్వశ్చన్ పేపర్స్ ఫర్ డాష్ క్లాసెస్. ఏ క్లాసులకు డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డ్ అన్నవారు క్వశ్చన్ పేపర్స్ ను తయారు చేస్తారు అంటే 6 నుంచి 10వ తరగతి వరకు, ఎక్సెప్ట్ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్స్. పబ్లిక్ ఎగ్జామ్స్ పేపర్ తప్ప మిగతావన్నీ ఈ డిసిఈబి వారే తయారు చేస్తారు. హూ ఫ్రేమ్స్ చార్జెస్ అగెనెస్ట్ ద అలీజ్డ్ గవర్నమెంట్ సర్వెంట్ అండర్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1991? ఈ సివిల్ సర్వెంట్స్ పైన చార్జెస్ ఎవరు లేవి అంటే విధిస్తారు అంటే డిసిప్లినరీ అథారిటీ. యాజ్ పర్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1991, the form of order of suspension where charge sheet has been issued is prescribed under. సస్పెన్షన్ అనేది ఈ రూల్ నంబరు 8/1 లో పొందుపరచడం జరిగింది. చార్జ్ షీట్స్ అన్నది. హూ ఈస్ ద ఎక్స్ అఫీషియో మెంబర్ ఆఫ్ గ్రామ పంచాయత్ యాజ్ పర్ ఏపీ పంచాయత్ రాజ్ యాక్ట్? గ్రామ పంచాయతీకి ఎక్స్ అఫీషియో మెంబర్ గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వ్యవహరిస్తారు. అండర్ విచ్ రూల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1964 లెండింగ్, బారోయింగ్ అండ్ ఇన్సాల్వెన్సీ ఆర్ మెన్షన్డ్? మరి లెండింగ్, బారోయింగ్, ఇన్సాల్వెన్సీ అన్నది రూల్ నంబర్ 8 ప్రకారము రూల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ 1964 లో పొందుపరచడం జరిగింది. హూ ఈస్ ద ఎక్స్ అఫీషియో మెంబర్ ఆఫ్ జిల్లా ప్రజా పరిషత్ మీటింగ్స్? మరి జెడ్పీపీకు ఎక్స్ అఫీషియో మెంబర్ గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారే ఉంటారు. ద ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1991 ఇష్యూడ్ ఇన్ జీఓఎంఎస్ నంబర్ 487 GAD డేటెడ్ 14/9/1992 కేమ్ ఇంటూ ఫోర్స్ ఆన్. మరి ఈ పైన పొందుపరిచినటువంటి ఈ జీఓఎంఎస్ నంబర్ 487 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 1/10/1992 నుంచి అమల్లోకి వచ్చింది. ద రూల్ రిలేటింగ్ టు ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సర్పంచ్ అండర్ ఏపీ పంచాయత్ రాజ్ యాక్ట్ 1994. ఏ రూల్ ప్రకారము పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సర్పంచ్ అన్నది పొందుపరిచారు అంటే 25 రూల్ నంబర్ 25. ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ అన్నది 1991లో స్థాపించడం జరిగింది. వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ ఫర్ అప్పీల్ యాజ్ పర్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1991? ఏదైనా అప్పీల్ చేసుకోవడానికి టైం లిమిట్ అన్నది 3 నెలలుగా పొందుపరచడం జరిగింది. ద ఫస్ట్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ విత్ ఇంటిగ్రేటెడ్ స్కీమ్ వాస్ హెల్డ్ ఇన్. మరి మొట్టమొదటిసారిగా ఇంటిగ్రేటెడ్ స్కీమ్ గా పబ్లిక్ ఎగ్జామినేషన్ ఎస్ఎస్సిలో 1969 మార్చిలో జరిగింది. ద అప్పీల్ అగెనెస్ట్ సీనియారిటీ హ్యాస్ టు బి మేడ్ విత్ ఇన్ డాష్ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ జూనియర్ వాజ్ ప్రమోటెడ్. ఒకవేళ జూనియర్ ఒక సీనియర్ కంటే ముందుగానే ప్రమోట్ అయితే అలాంటి దానికి అప్పీల్ ఎన్ని రోజుల లోపల చేసుకోవాలి అంటే 90 రోజులు. ద పనిష్మెంట్ ప్రిస్క్రైబ్డ్ అండర్ రూల్ 9/5 పనిష్మెంట్ అన్నది సస్పెన్షన్ పీరియడ్
కన్సిడర్డ్ యాజ్ పనిష్మెంట్. మరి సస్పెన్షన్స్ పీరియడ్ కూడా పనిష్మెంట్ గానే పరిగణించబడుతుంది యాజ్ పర్ రూల్ 9(5) of A. As per Civil Services Rules 1991, the property statements shall be submitted by a government employee each year before, అంటే ప్రతి సంవత్సరము 15th జనవరికి ముందు ప్రతి గవర్నమెంట్ సర్వీసు తన యొక్క ప్రాపర్టీ స్టేట్మెంట్ ని ఇవ్వవలసి ఉంటుంది. హూ ఈస్ ద కాంపిటెంట్ అథారిటీ టు ఇష్యూ డూప్లికేట్ ఎస్ఎస్సి? ఎస్ఎస్సి డూప్లికేట్ సర్టిఫికేట్ ను డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ వారు ఇష్యూ చేస్తారు. హూ ఈస్ ద అపాయింటింగ్ అథారిటీ ఫర్ ఆల్ పోస్ట్ అండర్ క్లాస్ 3 యాజ్ పర్ APES రూల్స్ 1998? క్లాస్ 3 ఎంప్లాయీస్ ను ఎవరు అపాయింట్ చేస్తారు అన్నటువంటి ప్రశ్నకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. హూ ఈస్ ఆథరైజ్డ్ టు ఇన్స్పెక్ట్ పంచాయత్ రాజ్ స్కూల్స్? పంచాయత్ రాజ్ స్కూల్స్ ని ఇన్స్పెక్ట్ చేయడానికి ఆథరైజ్డ్ పర్సన్ MEO గారు. హూ విల్ లుక్ ఆఫ్టర్ ద ఎడ్యుకేషన్ మ్యాటర్స్ ఇన్ జిల్లా పరిషత్ స్కూల్స్? జిల్లా పరిషత్ స్కూల్స్ ను డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. ద స్టేట్ ఎలక్షన్ కమిషనర్ షల్ బి అపాయింటెడ్ బై ద గవర్నర్ అండర్ ద ఫాలోయింగ్ సెక్షన్ ఆఫ్ AP పంచాయత్ రాజ్ యాక్ట్ 1994. ఏ సెక్షన్ ప్రకారము ఈ ఎలక్షన్ కమిషనర్ స్టేట్ కు సంబంధించినటువంటి వారు గవర్నర్ చేత నియమించబడతారు అంటే సెక్షన్ 202. అండర్ విచ్ రూల్ ద ప్రొసీజర్ ఫర్ ఇంపోజింగ్ మైనర్ పెనాల్టీస్ హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1991. మైనర్ పెనాల్టీస్ అన్నటువంటిది ఏ రూల్ ప్రకారము ఇంపోజ్ చేయబడతాయి అంటే రూల్ నంబర్ 22. హూ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ పంచాయత్ ఎడ్యుకేషన్ కమిటీ? పంచాయత్ ఎడ్యుకేషన్ కమిటీకి సర్పంచ్ గారు ప్రెసిడెంట్ గా ఉంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెనాల్టీ ఈస్ నాట్ కవర్డ్ అండర్ రూల్ 9 ఆఫ్ CCA రూల్స్ 1991? మరి కింది వాటిల్లో వార్నింగ్ అన్నది రూల్ నంబర్ 9 CCA రూల్స్ లో లేదు. ఇఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ MPP రిజైన్స్, హూ విల్ ప్రిసైడ్ ద MPP మీటింగ్స్ యాజ్ పర్ APPR యాక్ట్? మన మండల ప్రజా పరిషత్ కు ప్రెసిడెంట్ అన్నటువంటి వారు రిజైన్ చేస్తే ఆ మండల ప్రజా పరిషత్ ను ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మండల ప్రజా పరిషత్. ద మైనర్ పెనాల్టీస్ యాజ్ పర్ రూల్ 9 ఆఫ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1991. దీని ప్రకారము ఇందులో మైనర్ పెనాల్టీస్ ఏంటి అంటే A. సెన్ష్యూర్ అండ్ C. విత్ హోల్డింగ్ ఆఫ్ ఇంక్రిమెంట్ వితౌట్ క్యూములేటివ్ ఎఫెక్ట్. ద సస్పెన్షన్ ఆఫ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ షల్ బి రివ్యూడ్ అట్ అన్ ఇంటర్వెల్ ఆఫ్ నాట్ మోర్ దాన్ డాష్ మంత్స్. సస్పెన్షన్ అనేటువంటి గవర్నమెంట్ సర్వెంట్ యొక్క అప్లికేషన్ ను ఎప్పుడు రివ్యూ చేస్తారు అంటే 6 నెలలకు మించకుండా. వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ జిల్లా ప్రజా పరిషత్స్? జిల్లా ప్రజా పరిషత్స్ కు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫండ్సే మెయిన్ ఇన్కమ్ సోర్సెస్. వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ మెంబర్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్? మరి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి మెంబర్స్ యొక్క టర్మ్ 3 సంవత్సరాలుగా ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.